చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో నిన్న రేవంత్ రెడ్డి మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందట. ఎందుకు? ఈ కవిత బెయిల్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటైనాయి, అందుకే కవితకు బెయిల్ వచ్చింది అని రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఆ వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ అయిన ఎవరు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఏది కంప్లైంట్ చేసినట్టున్నాడు, అదే పిటిషన్ వేసినట్టున్నాడు. సో అప్పుడు కోర్టు ఏమన్నదంటే సుప్రీంకోర్టు పైనే గౌరవం లేదా, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనా అవి, మేం రాజకీయ పార్టీలను సంప్రదించి ఉత్తర్వులు ఇస్తామా? కవిత బెయిల్పై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం. ముఖ్యమంత్రి మాటలను తప్పుగా అన్వయించారన్న ప్రభుత్వ న్యాయవాది. ఓటుకు నోటు కేసు బదిలీపై నిర్ణయం సోమవారానికి వాయిదా. అది చూద్దాం. ఓటుకు నేటు ఇది ఈ ఏమన్నారు జడ్జి అన్నది, బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి అలాంటి ప్రకటనలు చేస్తే కొందరిలో అవి ఖచ్చితంగా అనుమానాలు రేకెత్తిస్తాయి. కవితకు బెయిల్ మంజూరు పైన మాట్లాడడం అంటే కోర్టు పైన వ్యాఖ్యలు చేయడమే. రాజ్యాంగబద్ధమైన బాధ్యతలు నిర్వర్తించేవారు ఇలా మాట్లాడతారా? రాజకీయ పార్టీల ఆరోపణల్లోకి కోర్టును ఎందుకు లాగుతున్నారు? ఒకవేళ దేశంలోని సర్వోన్నత న్యాయస్థానంపైనే మీకు గౌరవం లేకపోతే, ముఖ్యమంత్రి ప్రవర్తన ఇలాగే ఉంటే ఓటుకు నోటు కేసు విచారణను వేరే రాష్ట్రంలో ఎదుర్కోమనండి. అసలు ఎసరైనట్టున్నది. కవిత బెయిల్ గురించి సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన జస్టిస్ బిఆర్ గవాయ్, ఓటుకు నోటు కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభావం చూపే అవకాశం ఉన్నందున విచారణను ఆ రాష్ట్రం నుంచి మధ్యప్రదేశ్కు బదిలీ చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పైన నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. దీనిపైన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కేవీ విశ్వనాథన్లతో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. విచారణను బదిలీ చేయడానికి ధర్మాసనం తొలుత నిరాకరించింది. నిష్పాక్షికతను చాటడానికి ప్రత్యేక ప్రాసిక్యూటర్ను నియమిస్తామని, మధ్యాహ్నం 2 గంటలకు ఉత్తర్వులు ఇస్తామని చెప్పి వాయిదా వేసింది. అయితే భోజన విరామ అనంతరం విచారణ అనూహ్య మలుపు తిరిగింది. ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మంజూరైన బెయిల్కు సంబంధించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి ప్రకటనలు ఈరోజు పత్రికల్లో చదివాం. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి చేయాల్సిన వ్యాఖ్యలేనావి? మేం రాజకీయ పార్టీలను సంప్రదించో లేక రాజకీయ అంశాల ఆధారంగానూ ఉత్తర్వులు ఇస్తామా? ఓటుకు నోటు కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయడానికి అదే ప్రాతిపదిక అవుతుంది. సో ఆ ఓటుకు నోటు కేసు ఇక్కడ కాదు, మధ్యప్రదేశ్కి బదిలీ చేయాలన్న ఆ పిటిషన్ ఏదైతే ఉందో దాని మీద కూడా మీరు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల అని సుప్రీంకోర్టు అంటున్నది. మేము రాజకీయ పార్టీల గురించి మా ఉత్తర్వులపైన చేసే విమర్శల గురించి పట్టించుకోం. ఆత్మ ప్రబోధానుసారం చేసిన ప్రమాణం ప్రకారం విధులు నిర్వర్తిస్తాం. అయితే కొందరు వ్యక్తుల దృక్పథం వారి తెంపరితనాన్ని ప్రతిబింబిస్తోంది. అందువల్ల ఈ బదిలీ పిటిషన్ పైన విచారణను మేం ఇప్పుడే ముగించడం లేదు. శాసన కార్యనిర్వాహక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవట్లేదని మేము పదే పదే చెబుతూ వస్తున్నాం. అందువల్ల అటువైపు వారి నుంచి అదే ఆశిస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలపైన తలబిరుసుతనంతో వ్యాఖ్యలు చేసినందుకు మేం బుధవారం మహారాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేశాం అని జస్టిస్ బిఆర్ గవాయ్ ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. మరో న్యాయమూర్తి జస్టిస్ కేవీ విశ్వనాథన్ మాట్లాడుతూ, వ్యవస్థలను పరస్పరం గౌరవించుకోవడం ప్రాథమిక విధి, అందరూ సమాన దూరం పాటిస్తూ గౌరవించుకోవాలి అని హితవు పలికారు. ముఖ్యమంత్రి చేసిన ప్రకటన గురించి చూశారా అని తెలంగాణ సర్కార్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహ్తగిని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అందుకు ఆయన స్పందిస్తూ, తాను చూశాను, ఆ వ్యాఖ్యలు పూర్తిగా అవాంఛనీయం. తెలంగాణ ప్రభుత్వం తరపున మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా జోక్యం చేసుకుంటూ ముఖ్యమంత్రి ప్రకటనను తప్పుగా కోట్ చేశారు. ఈ కేసులో ఎవరు లబ్ధిదారు అని మాత్రమే రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం బుధవారం వివిధ అంశాలపైన మాట్లాడారు. బహుశా వాటిని అటు ఇటుగా అన్వయించి తప్పుగా కోట్ చేసి ఉండొచ్చని చెప్పారు. అంతకుముందు జస్టిస్ గవాయ్ మాట్లాడుతూ, ఈ కేసులో సీనియర్ న్యాయవాది ఉమామహేశ్వరరావును ప్రాసిక్యూటర్గా నియమిస్తే ఎలా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసేలా పేరు ప్రస్తావించారు. అందుకు సిద్ధార్థ లూథ్రా బదిలిస్తూ, ఆయన మంచి న్యాయవాదే, అయితే 5వ నిందితుడి తరపున హాజరయ్యారని పేర్కొన్నారు. సో ఇట్లా ఈ కేసు విచారణ సమయంలో రేవంత్ రెడ్డి కవిత బెయిల్ పిటిషన్లో బీజేపీ పాత్ర ఉంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, ఇక విలీనం ఒకటే మిగిలిందన్న వ్యాఖ్యల్ని ప్రధానంగా కోర్టును తప్పుబట్టేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని కోర్టు రేవంత్ మీద ఆగ్రహం వ్యక్తం చేసింది. వీళ్ళు గతంలో ప్రతి కోర్టులో ఏదో ఒక విచారణ సందర్భంలో ఒక జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఈ పొలిటికల్ పార్టీలు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి మీకు బెయిల్ వచ్చిందని ఇట్లా రకరకాలుగా మాట్లాడుతున్న సందర్భాలు అనేకం. ఇదే ఓటుకు నోటు కేసులో కూడా గతంలో బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
సో ఏదేమైనా ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు అని కోర్టు చాలా సీరియస్ అయింది. సో మొత్తానికి కేసు సోమవారానికి వాయిదా పడింది. కోర్టు ఏమన్నదంటే, అంతకుముందు ఉదయం విచారణ ప్రారంభంలో జస్టిస్ బిఆర్ గవాయ్ కేవలం అనుమానాలపైన దాఖలు చేసిన ఈ బదిలీ కేసును ఎందుకు స్వీకరించాలి అని జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది ఆర్యామా సుందరాన్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ కేసులో ప్రత్యేక ప్రాసిక్యూటర్ను మీ ప్రభుత్వం నియమించిందా లేదా అని ప్రశ్నించగా ఆయన పైన తమకు విశ్వాసం లేదని న్యాయవాది బదులిచ్చారు. దాంతో గవాయ్ స్పందిస్తూ, మేము తెలంగాణ ఆంధ్రప్రదేశ్ న్యాయమూర్తులతో సంప్రదించి ఒక ప్రత్యేక ప్రాసిక్యూటర్ను నియమిస్తాం. 2021 నుంచి ఈ కేసులో స్టే ఉండగా అప్పట్లో మీరు ఎలాంటి చర్యలు తీసుకోకుండా 2024లో ఎన్నికల ఫలితాలు వచ్చాక ఇలాంటి పిటిషన్లు వేస్తారా అని ప్రశ్నించారు. గవర్నమెంట్లో ఉన్నప్పుడు మీరు ఏం చేశారని కోర్టు క్వశ్చన్ చేసింది. పిటిషన్లో బలమైన కారణాలు కనిపించలేదు. ఏసీబీ ముఖ్యమంత్రి కింద పనిచేస్తుందంటూ న్యాయవాది చెప్పబోగా జస్టిస్ గవాయ్ ఒక దశలో ఈ కేసును డిస్మిస్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అలా వద్దని ఏదో ఒక ఉత్తర్వు జారీ చేయాలని న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఇక అది ఆ తర్వాత వాయిదా పడ్డది. ఏదో ఒక ఉత్తర్వు ఇవ్వాలని అనుకున్నారు. మరి మధ్యాహ్నం మరి ఈ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలని కోర్టు దాని మీద రెస్పాండ్ అవుతూ సీరియస్ అయింది. సో ఇది నిన్న కోర్టులో జరిగినటువంటి విషయం.